సింహాచలం ఘోర దుర్ఘటనపై తాజా పరిస్థితిని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సింహాచల శ్రీ వరలక్ష్మి స్వామి చందనోత్సవం ఘనంగా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. 2:30 ఆలయ అనువంశిక ధర్మకర్త అయినటువంటి అశోక్ గజపతిరాజు వారి కుటుంబ సభ్యులతోటి స్వామికి చందన సమర్పణతో చందనోత్సవం ప్రారంభమైంది. సరిగ్గా అదే సమయంలో భారీ వర్షం సింహాచలం మొత్తమంతా కూడా కురిసింది. సుమారుగా 40 నిమిషాల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి 300 రూపాయల లైన్ ఉన్నటువంటి ప్రాంతంలో గోడ కూలిపోయింది. ఈ గోడ కూలిపోయిన ఘటనలో ఇప్పటివరకు సుమారుగా 7 మృతి చెందారు. మరొకరికి తీవ్రమైన గాయాలయ్యాయి. వారికి అత్యవసరమైనటువంటి చికిత్సను అందిస్తున్నారు. చాలా దురదృష్టకరమైన ఘటన. ఎందుకంటే చందనోత్సవ సమయంలో ఎప్పుడు ఈ రకమైనటువంటి ఘటనలు జరగలేదు. ఒక్కసారిగా కుంభవృష్టి వర్షం కురవడం వల్ల కొద్ది రోజుల క్రితం సుమారుగా 4 నుంచి 5 రోజుల క్రితం క్యూ కాంప్లెక్స్కి అనుసంధానం చేస్తూ బస్టాండ్లో దిగినటువంటి భక్తులు క్యూ కాంప్లెక్స్ వెళ్లడం కోసం, అందులోనూ 300 రూపాయలు 1000 రూపాయల టికెట్ తీసుకున్న భక్తులు క్యూ కాంప్లెక్స్ వెళ్లడం కోసం ఈ మధ్యనే చేసినటువంటి ఈ నిర్మాణ ప్రాంతంలో పైనుంచి వర్షం పడడం వల్ల ఒక్కసారిగా మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా, అంటే ఈ భారీ వర్షం అంతా కూడా వచ్చి ఈ మట్టి అలాగే నీరు ఈ రెండు కూడా ఒక తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చాయి. ఈ ఒత్తిడి తీసుకురావడం వల్ల గోడ కూలిపోయింది. అలాగే క్యూ లైన్ భక్తులు వెళ్ళడం కోసం మధ్యలోనే ఇనుప రాడ్లతోటి క్యూ లైన్ నిర్మాణం చేశారు. ఈ క్యూ లైన్ నిర్మాణం ఉన్నటువంటి ఇనుప రాడ్లు వెళ్ళి అదే సమయంలో అక్కడ ఉన్న భక్తుల మీద పడడంతో 8 మంది మృతి చెందారు. చాలా బాధాకరమైన సంఘటన. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇనుపరాడు భక్తుల మీద పడిపోవడం, అలాగే అదే సమయానికి ఉధృతంగా ఉన్నటువంటి నీరుతో మట్టి ఉండడంతో ఉన్న ఈ ఇటుకలు వచ్చి సిమెంట్ ఇటుకలు కూడా భక్తుల మీద పడడంతో ఊపిరి ఆడక వారి శరీరాలు ఛిద్రమై మృతి చెందినట్టుగా మృతదేహాలను వెలికి తీసినటువంటి SDRF, NDRF అలాగే విశాఖ జిల్లా చెందినటువంటి విపత్తు నిర్వహణ శాఖ దళం కూడా మృతదేహాలను వెలికి తీసింది. చాలా బాధాకరమైన సంఘటన. సుమారుగా సహాయక కార్యక్రమాలు రెస్క్యూ ఆపరేషన్ చేయడానికే 2 గంటల సమయం పట్టింది. తెల్లవారుజామున 2:30 నుంచి, అంటే 2:45 నిమిషాల నుంచి 3 గంటల మధ్యలో ఈ ఘటన జరిగితే 5 గంటల ప్రాంతానికి, 4:30 నుంచి 5 గంటల ప్రాంతాలకి మృతదేహాలన్నీ వెలికి తీశారు. అలాగే అక్కడ ఉన్నటువంటి శిథిలాల కింద ఇంకెవరైనా ఉన్నారా అనేటువంటి అనుమానంతో మరొక 2 గంటల పాటు పూర్తిగా NDRF, SDRF విపత్తు నిర్వహణ శాఖ చెందినటువంటి బృందం అంతా కూడా ఆ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ చేసింది. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది. చాలా దురదృష్టకరమైన ఘటన. భక్తులు వెళ్ళడం కోసం నిర్మించినటువంటి మార్గం, అంటే క్యూ కాంప్లెక్స్ వెళ్ళడానికి నిర్మించినటువంటి ఒక మెట్ల మార్గం అనుకోవచ్చు, తాత్కాలికమైన మార్గంగా భావించాలి. అక్కడ ఉధృతమైనటువంటి వర్షం వల్ల వచ్చిన నీళ్ళతోటి ఆ ప్రాంతంలో ఉన్న గోడ అంతా కూలిపోవడం, అది భక్తుల మీద పడడం చాలా బాధాకరమైన విషయం. సంఘటనా ప్రాంతంలోనే ఉండి సహాయ కార్యక్రమాలని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ MN హరీంద్ర ప్రసాద్ కూడా ఇక్కడే ఉండి మొత్తం అంతా కూడా సమీక్ష జరిపారు. దేవాదాయ శాఖ సీనియర్ IAS అధికారి వినయ్ చంద్ కూడా సంఘటనా ప్రాంతానికి వచ్చి పూర్తిగా పరిశీలించారు. ప్రస్తుతం అయితే అక్కడ జరిగినటువంటి ఇంజనీరింగ్ నిర్మాణపరమైనటువంటి లోపం ఏదైనా ఉందా, మరి ఏదైనా కారణం ఉందనే అంశాన్ని కూడా పూర్తిగా దేవాదాయ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. అలాగే మృతులకు సంబంధించినటువంటి కుటుంబీకులకు ఈ సమాచారాన్ని తెలియజేసేటువంటి ప్రక్రియను కూడా జిల్లా యంత్రాంగం ప్రారంభించింది. అయితే ఈ ఘటనతోటి చందనోత్సవం ఏడాదిలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఒక రోజంతా కూడా స్వామి నిజరూప దర్శనమిస్తాడు. చందనోత్సవంకి వచ్చే భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా యథావిధిగా మనం చూడొచ్చు. ప్రస్తుతం యథావిధిగా భక్తులు దర్శనాలు చేసుకుని బయటకు వస్తున్నాం. మనం ప్రధానమైనటువంటి ఆలయ గోపురం దగ్గర ఉన్నాం. మన పక్కనే కనిపిస్తుంది 1500 రూపాయల క్యూ లైన్. 1500 రూపాయల క్యూ లైన్ కూడా చాలా రద్దీగా కొనసాగుతోంది. భక్తులందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి, కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనాలు చేసుకుని మనం చూడొచ్చు. ఆ గోపురం ముందే స్వీచిత్రాలు తీసుకుంటున్నారు. ఎక్కడా కూడా అంటే ఘటన జరగడం బాధాకరం. మరోవైపు ఘనంగా చందనోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం కూడా చక్కటి ఏర్పాట్లు చేసింది. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. 1,50,000 మంది పైగానే భక్తులు ఈరోజు స్వామి నిజరూప దర్శనాన్ని చేసుకుని పులకించిపోయేటువంటి ప్రక్రియ.
అందుకు తగ్గట్టుగానే ఆ ఏర్పాట్లు సాగే. 1500 రూపాయల క్యూ లైన్ కూడా చక్కగా కొనసాగుతుంది. 1000 రూపాయల క్యూ లైన్, 500 క్యూ లైన్, 300 రూపాయల క్యూ లైన్ అన్నీ కూడా చాలా నిండిపోయి ఉన్నాయి. అందరికీ కూడా ఈ ఘటన తెలిసి కొంత బాధపడుతున్నారు, చాలా బాధని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే సింహాచలంలో ఎప్పుడూ కూడా కొండ మీద ఈ రకమైనటువంటి దుర్ఘటనలు జరిగినటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. కొద్ది సంవత్సరాల క్రితం ఈ పైన ఉన్నటువంటి ఒక రోడ్డు నిర్మాణ సమయంలో లారీలో వెళ్తున్నటువంటి కూలీలు వెళ్తున్న లారీ తిరగబడడంలో సందర్భంలో 9 మంది మృతి చెందారు. ఆ ఘటన తప్ప మరి ఏ రకమైనటువంటి దుర్ఘటన కూడా సింహాచల పరిసర ప్రాంతాల్లో జరగలేదు. అందులోనూ చందనోత్సవ సమయంలో జరగడం పట్ల స్థానికులు కూడా చాలా బాధను వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం అయితే జిల్లా యంత్రాంగం మృతుల కుటుంబాలకి సమాచారాన్ని అందించి ఆ ప్రక్రియను కొనసాగిస్తోంది. మరోవైపు దేవస్థానం చెందినటువంటి అధికారులు చందనోత్సవం ప్రక్రియ సజావుగా సాగించేటట్టుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, సింహాచలం. ధన్యవాదాలు ఆదిత్య పవన్. సింహాచలం దుర్ఘటనలో మృతి చెందిన వారి గురించి తాజా సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్టుగా మనకు తెలుస్తుంది. ఘటనా స్థలిలోనే 7 చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. వారి వివరాలు ఏంటి? ఎవరెవరు, ఏ అధికారులు అక్కడ పర్యవేక్షిస్తున్నారు మృతులకు సంబంధించి? స్వప్న, ఇక్కడ విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రి దగ్గర ఈ మృతదేహాల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు ముగ్గురు మగవారి మృతదేహాలను అయితే గుర్తించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి. వాళ్ళు ఒకరు తూర్పుగోదావరి జిల్లాగా గుర్తించారు. మిగిలిన వాళ్ళ అడ్రస్లకు సంబంధించి వాటిని ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మిగిలిన మృతులు ఎవరు, ఎక్కడ అంటే ఈ మహిళలు 3 ఉన్నారు. ఆ మహిళలంతా కూడా 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలు 3 చనిపోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన వివరాలు ఏవి ఇంతవరకు ట్రేస్ అవుట్ అవ్వలేదు. కాకపోతే ఆ మృతదేహాలు మాత్రం కేజీహెచ్ మార్చరీలోనేమో భద్రపరిచి ఉంచారు. వీటికి సంబంధించిన బంధువులు వచ్చిన తర్వాత పోలీసులు శవ పంచనామా నిర్వహించిన తర్వాత పోస్ట్ మార్టం ప్రక్రియ వేగంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద ఇప్పుడే చెప్పడం జరిగింది. ఆ బాడీస్ కి సంబంధించి గుర్తింపు ప్రక్రియ అయిపోయిన తర్వాత శవ పంచనామాని వేగంగా ముగించి తర్వాత పోస్ట్ మార్టం ముగించిన తర్వాతే బాడీలను అప్పగించడం జరుగుతుందనేసి ఆయన చెప్పారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తమకు సమాచారం ఇచ్చారు. ఒకటైన ఆ ప్రక్రియ అంతా పూర్తి చేసి వారికి బాడీస్ ని అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పడం జరిగిందని శివానంద వెల్లడించారు. అయితే కుర్మరాజు, ఇప్పుడు వరకు వాళ్ళు గుర్తించిన ఆధారాల ప్రకారం భక్తులకు సంబంధించి ఎవరైతే చనిపోయారో వారి బంధువులకు కానీ లేకపోతే వారి కుటుంబ సభ్యులకు కానీ ఏమైనా సమాచారం అందించినట్టుగా మనకి సమాచారం ఉందా? అదే మీడియా ద్వారా తెలుసుకుని కొంతమంది ఏమో అది ఈ తూర్పు అంటే ఈ సింహాచలం చందనోత్సవానికి కేవలం విశాఖపట్నం నుంచి మాత్రమే భక్తులు కాదు, రాష్ట్ర వ్యాప్తంగాను అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ 300 రూపాయల క్యూ లైన్ ఉన్న వాళ్ళు భక్తులు ఈ టికెట్లు కొనుగోలు చేసి క్యూ లైన్ లో దర్శనం కోసం వేచి చూస్తున్న సమయంలో జరిగిన ఈ దుర్ఘటన దీని ప్రభావంగా అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కావడంతో ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు కాకపోవడంతో వీళ్ళని గుర్తించడం కొంత కష్టసాధ్యం అవుతుంది. వీళ్ళని గుర్తించడానికి అంటే మీడియా ద్వారా ఆ ఫోటోల్ని విడుదల చేయడం, అలాగే వాళ్ళకి సంబంధించి బంధువులు టీవీల్లోని అలాగే ప్రసార మాధ్యమాల్లోని వీరిని చూసుకొని ఈ ఘటనను చూసుకొని వాళ్ళు రావడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే గుర్తించిన మేరకు వాళ్ళకి సమాచారం వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ నంబర్లు ఏమైనా దొరికితే వాటి సమాచారం అందించడం జరుగుతుందని అధికార యంత్రాంగం చెప్తోంది. ఇప్పుడు వాస్తవంగా ఈ 300 రూపాయల టికెట్ల కొనుగోలు కొంతమంది ఆధార్ కార్డులు అంటే తమని ఐడెంటిఫికేషన్ అడుగుతారు, టికెట్ తో పాటు ఐడెంటిఫికేషన్ అన్న ఉద్దేశంతో కొంతమంది ఆధార్ కార్డులు పట్టుకుని రావడం జరిగింది. వాళ్ళని మాత్రం ఒక పర్సన్ మాత్రం గుర్తించడం జరిగింది. అడ్రస్ కూడా తూర్పుగోదావరి జిల్లాగా వాళ్ళని గుర్తించడం జరిగింది. వాళ్ళకి మాత్రం సమాచారం వాళ్ళకి ఇవ్వడానికేమో అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. మిగిలిన వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏంటి అన్నది మాత్రం ఇంతవరకు అధికార యంత్రాంగం గుర్తించలేదు. వాళ్ళని గుర్తించే పనిలో ఉంది. అయితే ఈ గాయపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి అక్కడే చికిత్స అందిస్తున్నారా?
గాయపడిన వాళ్ళు 4 గాయపడ్డారని చెప్పారు. అందులోని ఒకరు వేరే ఆసుపత్రిలో చనిపోయారు. మిగిలిన 3 పరిస్థితుల్లో ఒకరిది విషమంగా ఉందని ప్రస్తుతానికైతే ఉన్న సమాచారం. మిగిలిన 2 పరిస్థితి స్వల్ప గాయాలు ఉన్నాయి. అంటే ఈ చనిపోయిన వాళ్ళు కూడాను మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అనేసేమో చూసిన వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే సూపరింటెండెంట్ కూడా మల్టిపుల్ ఫ్రాక్చర్స్, హెడ్ ఇంజురీసే కాదు, అలాగే ఈ విపరీతమైన బరువు వచ్చి ఒకేసారి ఒంటి మీద పడిపోవడంతో ఏమో ఎముకలు విరిగిపోవడం ఇవన్నీ కూడాను జరిగి అందువల్లే వాళ్ళు చనిపోయారనేసి ప్రాథమికంగా చూసిన వైద్యులు చెప్తున్నారు. అయితే ఈ జనరల్ గా ఈ సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ చందనోత్సవంలో భక్తుల్ని ఏ టైం నుంచి ఏ టైం వరకు అలౌ చేస్తారు? భక్తులు అంటే ఉదయం 12 గంటలు అంటే అర్ధరాత్రి దాటినాక స్వామివారికి ముందుగా చందనం అంతా ఒలిచిపెట్టిన తర్వాత అభిషేకం పూర్తి చేస్తారు. అభిషేకం పూర్తి చేసి కేవలం ఒక పూలమాల వేసి స్వామివారికి వస్త్రాలను అలంకరించి ఉదయం బాలభోగం అంటారు, ఆ బాలభోగం నివేదనం చేసిన తర్వాత మొట్టమొదటి దర్శనాన్ని స్వామివారి దర్శనం రాజవంశీయులు, విజయనగరం రాజవంశీయులు, పోస్పాటి వంశీయులు, అశోక్ గజపతి రాజు కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులంతా ఆ మర్యాదలతో, ఆలయ మర్యాదలతో వాళ్ళు మొట్టమొదటి దర్శనం స్వామివారి నిజరూప దర్శనం సంవత్సరానికి ఒకసారి వచ్చేది వాళ్ళని చేసుకుంటారు. అది ఈ ప్రక్రియ అంతా కూడా 2:30 సమయంలో ముగుస్తుంది. ఆ ముగిసిన తరువాత 1500 రూపాయలు అంటే ప్రోటోకాల్ ఎవరైతే మంత్రులు, అలాగే ఐఏఎస్ అధికారులు, ఇతర అధికార యంత్రాంగం, ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే విఐపీస్ వీళ్ళందరికీ కూడాను వాళ్ళకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అదే సమయంలో 1000 రూపాయలు అలాగే 300 రూపాయలు ఉచిత దర్శనం మాత్రం తెల్లవారిన తర్వాత ఏమో వాళ్ళకి ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ 300 రూపాయల టికెట్లు కొనుగోలు చేసిన వాళ్ళు వీళ్ళందరికీ కూడాను 4 గంటల నుంచి వాళ్ళకి దర్శనాలు ప్రారంభిస్తారు. ఎందుకంటే ఆ క్యూ లైన్స్ వేరుగా ఉంటాయి కాబట్టి, వేరుగా ఏర్పాటు చేసింది కాబట్టి వాళ్ళకి దర్శనం సైమల్టేనియస్ గానేమో స్టార్ట్ చేస్తారు. అంటే ఈ ప్రోటోకాల్ దర్శనాలు అయిపోగానే అవి ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఈ జరిగే సమయానికి ఈ దర్శనాలన్నీ వీళ్ళంతా క్యూ లైన్ లో వేచి చూస్తున్నారు, ఇంకా ఎప్పుడు అనుమతిస్తారా అనేసి. అయితే ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం అరగంట పాటు కుంభవృష్టిగా కురుస్తూనే ఉంది వర్షం. అలాంటి సమయంలో భక్తులకి అక్కడ ఆ 300 టికెట్ల లైన్ లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమన్నా ఉంటాయా, లేదంటే వాళ్ళు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉందా? అంటే ఇది హఠాత్తుగా ఈ వర్షం అనేది, వర్షం గాలి హోరున గాలి తోటేమో, ఎందుకంటే వాళ్ళ క్యూ లైన్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. క్యూ లైన్ పెద్ద ఎత్తున లేకపోయినా ఐరన్ బారికేడ్స్ కట్టడం జరిగింది. ఐరన్ బారికేడ్స్ మల్టిపుల్ గానేమో జిగ్ జాగ్ గా తిరగడం, అంటే తక్కువ ఏరియాలో ఎక్కువ క్యూ లైన్స్ నేమో తిప్పడం అన్నమాట. ఎక్కువ మందిని అకామిడేట్ చేయడానికి వీలుగానేమో పలు క్యూ లైన్స్ నేమో ఎస్ ఆకారంలోని, యు ఆకారంలోని వాటిని తిప్పడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళు ఆ క్యూ లైన్ నుంచి ఆ సమయంలో బయటకు వచ్చే అవకాశం లేదు. ఆ గోడ పక్కన ఉన్న వాళ్ళ గోడ పక్కనే ఈ 50-60 మీటర్ల గోడ పక్కన ఉన్న వాళ్ళ పైన ఒక్కసారిగా గోడ పడడం, ఈ ఈదురు గాలికేమో భారీ ఎత్తున టెంట్ ఏమో తెచ్చిపోవడం, ఇవన్నీ ఈ దుర్ఘటనకి కారణంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ధన్యవాదాలు కూర్మరాజు.